సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాల. ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఈ పాఠశాల దీని పరిస్థితి మాత్రం ఒక అగమ్య గోచరంగా తయారని చెప్పొచ్చు. ఇక్కడ పోచంపల్లికి సంబంధించి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకువచ్చి ఇక్కడే పారవసేటువంటి పరిస్థితి. దీని పక్కనే మోడల్ స్కూల్ ఉంది. ఈ మోడల్ స్కూల్లో దరిదాపు 570 మంది పైగా చిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మోడల్ స్కూల్ అంటే 6వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఉంటారు విద్యార్థులు. మరి ఈ చెత్త చెదారం వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి చదువుకోవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సుమన్ టీవీని ఆశ్రయించారు. సుమన్ టీవీ కాల్ చేశారు. ఒకసారి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పర్యవేక్షించింది. క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఇక్కడ మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎటు చూసినా కూడా చెత్తనే కనిపిస్తుంది. చూడండి, ఒక్కసారి చూస్తే దరిదాపున 1 కిలోమీటర్ వరకు ఇక్కడ చెత్త అనేది ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా దీన్ని చూస్తేనే అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్మెల్ చూస్తే అసలు ఒక విపరీతమైనటువంటి వాసనతో తలనొప్పి రావడం జరుగుతుంది. పిల్లలు ఎట్లా విద్యను అభ్యసిస్తున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మాత్రం విద్యార్థులకు రాకూడదని మనం కోరుకోవాలి. కానీ మరి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారు? మరి పోచంపల్లి మున్సిపాలిటీ సంబంధించి చెత్త ఇక్కడ ఎందుకు పారవస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి, ఈ మోడల్ స్కూల్ వెనక నుండి మొత్తం కూడా ఈ స్మెల్ అంతా క్లాస్ రూమ్ లోకి వెళ్తుందట. ఈ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కనీసం పిల్లలు ఆ క్లాస్ రూమ్ లో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు వారికి అసలు ఏం తోచని పరిస్థితి. ఎందుకంటే ఆ స్మెల్ కు తలకాయ నొప్పి లేవడము, వాళ్ళు కిటికీలు పెట్టుకొని మరి వాళ్ళు విద్యను అక్కడ అభ్యసిస్తున్నారు. మరి అక్కడ టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రిన్సిపల్ కూడా కొన్ని లెటర్స్ అయితే పెట్టాడట. కానీ ఇప్పటికైతే పురోగతి అయితే జరగలేదు, ముందుకెళ్ళలేదు. హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ పోచంపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ మోడల్ స్కూల్లో మరి వారు జైనింగ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. పిల్లల్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ మరి ఇప్పుడు వాళ్ళకి ఇంత పెద్ద సమస్య, అసలు ఇంత పెద్ద చెత్త చెదారంతో కూడుకున్నటువంటి ఇక్కడ విపరీతమైనటువంటి వాసనతో ఇప్పుడు ప్రస్తుతం రైనీ సీజన్, వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మరి ఇప్పుడు వారికి ఈ చెత్త చెదారం వల్ల మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇట్లా రకరకాల వ్యాధులు అయితే వ్యాపించే అవకాశం ఉంది. మరి ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటి? మరి ఎవరు బాధ్యులు దీనికి? ఒక్కసారి మరి అసలు ఇక్కడ పరిస్థితి అయితే కొంచెం అగమ్య గోచరంగా అయితే తయారైంది. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి అధికారులు అని చెప్పొచ్చు. పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు. ఎందుకంటే కడు బీదరికంలో పుట్టినటువంటి వారు ఈ మోడల్ స్కూల్లో చదువుకోవాలని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ విద్యను అభ్యసిద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. నిజంగా నేను ఇంత పరిస్థితి ఉందని చెప్పి అనుకోలేదు. చాలా కాల్స్ వచ్చాయి మనకు. ఆ కాల్స్ తర్వాత వస్తా అని చెప్పాను, కానీ 1 వారం తర్వాత అయితే రావడం జరిగింది. వచ్చినట్లయితే మొత్తం ఈ పరిస్థితి ఇక్కడ దాపురించినటువంటి పరిస్థితి. నిజంగా చూడండి ఎంత ఘోరం అంటే దరిదాపున 1 కిలోమీటర్ మేర ఇదంతా చెత్త. పొడి చెత్త లేదు, తడి చెత్త లేదు, ఏది లేదు. మొత్తం వాసననే, కంపు వాసన. మరి ఈ వాసనలో మనమే ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాము. మరి దరిదాపు ఇక్కడ 8 గంటలు వాళ్ళు ఇక్కడ క్లాస్ రూమ్ లో ఉండాలి. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఈ 8 గంటల వాళ్ళ విద్యను ఎట్లా వాళ్ళు వినాలి? ఈ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పనిచేసే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో నిజంగా అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎంత చెత్త ఈ మోడల్ స్కూల్ వెనకాల వేయడానికి కారణాలు ఏంటివి? మరి ఇక్కడ ప్లేస్ లేకపోవడమా వీళ్లకు? మరి దేనికి కారణం? నిజంగా దేనికి కారణం అనేది కూడా ఒకసారి నిజంగా కొంతమంది పిల్లలు అయితే మనతో ఉన్నారు. వాళ్ళు ఈ వాసనకైతే భరించలేకపోతున్నారు. ఒక 5 నిమిషాలనే వాళ్ళకు తలనొప్పిగా వచ్చే పరిస్థితి నెలకొంది ఇక్కడే. కాబట్టి ఒకసారి అయితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పటి నుంచి ఈ సమస్య? అసలు ఈ చెత్తతోటి, ఈ వాసనతోటి మీరు ఎన్నేళ్ళ నుంచి బరాయిస్తారు ఇక్కడ? మేము ఇక్కడ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఈ వాసన సార్. డైలీ ఒక వారంలో ఒక 4 times డైలీ. మాకు అన్నం కూడా తినబుద్ధి కాదు. అన్నం బిల్కి ఇంటర్వెల్ పోదామంటే క్లాస్ లోనే సార్. మేము మొత్తం ఇక్కడ గబ్బు వాసన, మొత్తం స్మెల్ తోటే ఉంటుంది సార్. ఇక్కడ టీచర్స్ చదువు చెప్తుంటే కూడా మేము మొత్తం కిటికీస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని చదివింటాం సార్. ఒక్కసారి ఒక్క కిటికీ ఆఫ్ తెరిచినా గానీ మొత్తం స్మెల్ మాకు.
అసలు చదవబుద్ధి కాదు. గర్ల్స్ కి హెడ్ఏక్, బాయ్స్ కి అయితే పుట్టి ఉన్నప్పుడే అసలు చదవరు. ఇంకా స్మెల్ తోటి మొత్తం ఇక అంటే గందరగోళం సార్ ఇక్కడ మొత్తం స్మెల్. అంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంటారు, లేకపోతే రోజు వస్తుంది? డైలీ సార్. వర్షం అని ఏముండదు, ఇంక ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడ మొత్తం తడి చెత్తలే పొడి చెత్త మొత్తం కలిపి ఇక్కడ మంట పెడితే పొగ వస్తుంది సార్, స్మెల్ వస్తుంది సార్. ఇక్కడ టైఫాయిడ్, మలేరియా ఇవేం వచ్చేది కూడా మాకు తెలియదు సార్. ఇప్పుడు ఏమైనా డిసీజెస్ వస్తే కూడా ఏమైనా ప్రాబ్లం. మరి ఎందుకు ఇంత చిత్త ఎందుకు వేస్తున్నారు? మరి ఎందుకు దేని గురించి అసలు? దేని గురించో తెలియదు సార్. మేము చదువుకుంటున్నప్పటి నుంచి అయితే మొత్తం ఇక్కడనే చెత్త, అసలు ఎక్కడ కూడా లేదు సార్. ఇక్కడ స్కూల్ పక్కన పడి డంపింగ్ యార్డ్ అని ఎక్కడ కూడా లేదు. ఇది ఇక్కడనే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. దీని గురించి ఎవ్వరు అయితే తీసుకోలేదు, స్పందించడం లేదు సార్. ఏ నాయకుడు వచ్చినా వచ్చిపోవడం తప్ప మాకు చేసేది ఏం లేదు సార్. ఎక్కడ చూసినా 4 దిక్కులు చూసినా మాకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకా ఇది సిస్టమ్ ఉంది. పక్కన చూస్తే బ్యాటరీ కంపెనీ నుంచి స్మెల్ రావడం, ముంగడ చూస్తే లారీల నుంచి ఇబ్బంది, అక్కడ చూస్తే మాకు షెల్టర్ లేదు సార్. ఏ ఎమ్మెల్యే అయినా వచ్చిపోతుంది కానీ మాకు షెల్టర్ లేదు. గత ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు మాకు స్కూల్ కి శాంక్షన్ చేసిండు, బునాది తీసిండు, బస్ స్టాండ్ వస్తుందని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆపేసడం జరిగింది సార్. ఏ చెత్త పరిస్థితి ఏంది సార్? క్లాస్ లో మేము ఇంటుంటే పొగ వచ్చి మా కళ్ళు మండడం జరుగుతుంది సార్. ఏ డిసీజ్ వచ్చేది తెలియదు, డయేరియా ఇలాంటి వ్యసనాలు వస్తున్నాయి. ఇంటికాడ పేరెంట్స్ చెప్పమని పంపిస్తారు, బడికి పంపిస్తారు, కానీ మాకు ఈ బాధలు చూసి బడికి రాబుద్ది అయితే లేదు సార్. అంటే ఎన్నేం లేదు సార్. మేము ఇప్పుడు నాది ఇంటర్మీడియట్ సార్. నేను 6వ తరగతి నుంచి, అంతకు ముందు బ్యాచ్ల నుంచి జరుగుతుంది సార్. ఇది ఇక్కడే కాదు, ఇంకా లోపలికి కూడా ఉంటది సార్. అక్కడ చూస్తే అక్కడ మాకు ఎక్కడ చూసినా ఇబ్బంది సార్. మాకు ఆదర్శ పాఠశాల ఇచ్చారు కానీ మాకు ఏదైనా మాకు సాలతో ఇబ్బంది లేదు సార్. మాకు ఇక్కడ చుట్టుపక్కల వ్యసనాలతో ఇబ్బంది ఉంది సార్. దయచేసి మీ సుమన్ టీవీని కలిసినాం, మా దగ్గర ఏమైనా స్పందించరేమో అనుకుంటున్నాం సార్. ఇక్కడ చెత్త వల్ల మాకు మస్తు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దోమలు అవి ఇవి ఉంటాయి. క్లాసులు ఇట్లా సరిగ్గా వినలేకపోతున్నాము. ఎప్పటి నుంచి ఉందా మీ సమస్య? ఇది సమస్య ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఈ స్కూల్లో చదవబట్టి. క్లాసులు ఇట్లా సరిగ్గా వినలేకపోతున్నాము. అంటే వాసన బాగా వస్తుంటదా? స్మెల్ బాగా వస్తుంటది. అలాగే ఇక్కడ మంట పెడుతుంటారు, పొగ ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంటది. వాసనతో పాటు పొగ కూడా పొగ ఇట్లా వస్తుంది. కళ్ళు మంట, కడుపు నొప్పి, నెత్తి నొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటది మాకు ఇక్కడ. ఎంతమంది ఉంటారు మొత్తం విద్యార్థులు? ఇక్కడ ఉండబట్టి 600 మంది ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ బ్యాటరీ కంపెనీ అది ఇట్లా స్మెల్ బాగా వస్తుంటది. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది సార్. మేము ఉండలేకపోతున్నాం సార్. క్లాస్లల్లో మొత్తం వాసన వస్తుంది. కిటికీలు పెట్టుకుంటాం సార్. గర్ల్స్ కి అయితే మొత్తం తలకాయ నొప్పులు, హెడేక్స్ అవన్నీ వస్తున్నాయి సార్. దీనివల్ల కిటికీలు పెట్టుకుని పాఠాలు వింటారా? అవును సార్. రానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అసలు సమస్య ఏందబ్బా ఇక్కడ? ఎందుకు ఇక్కడ డంపింగ్ ఎందుకు చేస్తారు? ఏమో సార్, మామూలుగా మీరు అడుగుతలేరు ఎవరు? అడిగినాం సార్. చేసామని అన్నారు సార్. వచ్చేది సార్ చాలా మంది. తీసేసామని అన్నారు సార్. ఇప్పటిదాకా ఏం చేయలేదు సార్. తీసేయలేక అందరికి ఇదే సమస్య. అందరి సమస్య. ఇంత పెద్ద దాదాపు కిలోమీటర్ వరకు ఉంది ఇంత చెత్త. మరి అసలు ఏంది మరి పరిస్థితి ఏందని ఎవరు అడుగుతలేరా? అడిగినాం సార్. లీటర్లు ఇచ్చినాం, అన్ని వేసినట్టు సార్. దీనివల్ల ఇది తీసలేరు సార్ చెత్త. మాకు ఇబ్బంది అవుతుంది చాలా. మేము ఇక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందని కాలేజ్ లో జాయిన్ అయినాం సార్. కానీ ఇక్కడ చూస్తే ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేమైతే డైలీ హెడ్ ఎక్ అని, స్టమక్ పెయిన్ అని, స్మెల్ వల్ల చాలా సఫర్ అవుతున్నాం. ఎంతో చదువుకోవాలని వచ్చాం, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే అలా కావట్లేదు. అందులో మాకు చాలా దీని వల్లనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము తొందరగా సిక్ అవుతున్నాం. అంటే మెయిన్ గా ఏందమ్మా ఈ వాసనతో? ఈ స్మెల్ వల్లనే సార్. వినలేకపోతారు క్లాస్ లో. యా, ఆదర్శ పాఠశాల అని చెప్పి ఇక్కడ నుంచి వచ్చారు కానీ ఇంత బాగలేదని మీరు అంటారు. అంటే ఇక్కడికి వచ్చాక తెలిసిందా మీకు ఇదంతా? అవును, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారమ్మా? ఇదంతా కొంచెం రిమూవ్ చేసి మాకు కాలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కొంచెం నీట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. బ్యాడ్ స్మోక్ వస్తుంది సార్. స్మోక్ వల్ల అసలు చాలా ఇబ్బందిగా ఉంది మాకు. హెడ్ ఏక్, స్టమక్ పెయిన్ అనేది చాలా ఇష్యూస్ వస్తున్నాయి. దీన్ని కొంచెం తీసేస్తే బెటర్ సార్. హెడ్ ఏక్, స్టమక్ పెయిన్ చాలా త్వరగా వస్తున్నాయి. మరి ఎంత కిటికీలు పెట్టుకొని చదువుతున్నట్టు? విండోస్ క్లోజ్ చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది సార్. 8 గంటల స్మెల్ వస్తూనే ఉంటుందా? వస్తూనే ఉంటది సార్. ఇది ఈ స్మెల్ మళ్ళీ అక్కడ కంపెనీ స్మెల్ అవన్నీ వస్తుంటాయి. బ్యాటరీ కంపెనీ, స్మోక్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి ఏం కోరుకుంటున్నారు చివరి? ఇదంతా క్లీన్ చేయాలని. మళ్ళీ ఈగలు చాలా వస్తున్నాయి సార్. దాని వల్ల చదువుకోవడం ఏమో గానీ ఇబ్బందులు, హాస్పిటల్ పాలవడమే ఎక్కువ ఉంది. అంటే భోజనం చేసేటప్పుడు వస్తాయి సార్. ఇక్కడ కోతులు తిరిగి మళ్ళీ క్లాస్ రూమ్ లో కోతులు వస్తాయి. కోతుల సమస్య కూడా ఇంకా చాలా ఉంది సార్. అది కూడా టిఫిన్ బాక్సెస్ తీసుకోపోతాయి. క్లాస్ రూమ్ అంతా డట్టి చేసేసాయి. ఫుడ్ తినేటప్పుడు అంటే దోమలు, అవన్నీ దోమలు, ఈగలు వస్తాయి. తినలేకపోతారని తెలిసింది.
అంతే సార్ తినట్లేం సార్ అసలు. అంతే ఈ వాసన వల్ల మరి ప్రిన్సిపల్ వాళ్ళందరూ ఏమన్నారు? ఇది దీన్ని ఎట్లా తీసేయాలనే ఉంది సార్, కానీ ఎంత మంది చెప్పినా కానీ అది ఏం తీసామంటున్నారో ఏం చేస్తలేరు సార్. ఈ విద్యార్థులు చెప్పే మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఈ చెత్త చెదారం వల్ల దోమలు ఈగలు వచ్చి వాళ్ళు తినేటువంటి ఆహారం పైన కూడా వాలేటువంటి పరిస్థితి, ఈ వాళ్తున్న క్రమంలో వాళ్ళు తినే తిండి కూడా సరిగా తినేటువంటి పరిస్థితి. మరి మంచి ఫుడ్, ఆదర్శ పాఠశాలలో మంచి ఫుడ్ ఉంటుంది, ఉన్నప్పటికీ ఆ ఫుడ్ తినాలంటే ఈ దోమల ఈగల వల్ల వాళ్ళగానే ఆ చార్లు కానీ లేకుంటే అన్నంలో కానీ వాళ్ళగానే వాళ్ళు ఫుడ్ కూడా పడేసే పరిస్థితి నెలకొంది. మరి ఈ చెత్తతో కాకుండానే ఈ ఆదర్శ పాఠశాల పక్కనే కొన్ని బ్యాటరీస్ కంపెనీలు ఉన్నాయట. ఆ బ్యాటరీస్ కంపెనీ నుంచి వచ్చే స్మెల్ మాత్రము విపరీతంగా వస్తుంది. వాటి వల్ల కూడా మాకు చాలా ఆ స్మెల్, ఈ చెత్త స్మెల్ కాకుండా ఆ స్మెల్, ఈ రెండు స్మెల్లతోటి నిజంగా మా ఆరోగ్యాలు అయితే ఖరాబ్ అయ్యే పరిస్థితి నెలకొన్నదని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అమ్మాయిలు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సడన్ గా అంటే కడుపు నొప్పి, స్టమక్ పొడి రావడము, జ్వరం రావడము, ఇలాంటి మేము చదువుకుందాము, మేము ఒక మంచి పొజిషన్ లో ఉందామని చెప్పి వాళ్ళు ఈ పాఠశాలకు వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. నిజంగా టీచర్లు మాత్రం విద్యాభవనం సక్రమంగా ఉంది, అద్భుతంగా ఉంది, కానీ ఈ పరిస్థితుల్లో కిటికీలు పెట్టుకొని వినాల్సినటువంటి పరిస్థితి, ఈ వాసన రాకుండా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇట్లే ఉంటే మాత్రము వీళ్ళు చదువైతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇలానే ఉంటే మాత్రము వీళ్ళు చదవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి, అధికారులు దీన్ని పట్టించుకోవాలి. దయచేసి కలెక్టర్ గారు దీన్ని విజిట్ చేయాలి, స్థానిక ఎమ్మెల్యే గారు విజిట్ చేయాలి, స్థానిక ఎంపీ గారు విజిట్ చేయాలి. ఎందుకంటే ఆదర్శ పాఠశాల గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది ఆదర్శ పాఠశాల గురించి. మీ ఆదర్శ పాఠశాలలో ఇలాంటి పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. దయచేసి ఇకనైనా మా సుమన్ టీవీ ద్వారా వేడుకుంటున్నాము. మా సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేశారు, ఫోన్ చేశారు, ఒకసారి రండి సార్, ఒకసారి చూడండి మా పరిస్థితి చూడండి అంటే మనం ఇలా రావడం జరిగింది. ఈ వచ్చి చూడగానే ఇలాంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అధికారులు మరొక్కసారి విన్నవిస్తున్నాము సుమన్ టీవీ నుంచి, లేదా దయచేసి మీరు వచ్చి విజిట్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయండి. లేనట్లయితే ఈ సమస్యను ఎంతవరకైనా నేను తీసుకెళ్తాను, డైరెక్ట్ ముఖ్యమంత్రి వరకైనా నేను తీసుకెళ్తాను. దయచేసి మీరు అందరూ కూడా ఈ అధికారులు ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ సక్రమైనటువంటి విద్యను అభ్యసించాలి, సక్రమైనటువంటి విద్యను అందించాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.